వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సర్వోపనిషదో గావః దుగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్తు దుగ్ధం గీతామృతం మహత్తు. భగవద్గీత 2వ అధ్యాయము జ్ఞానయోగం. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగం. శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అజోపి సన్నవ్యయాత్మా భూతానాం ఈశ్వరఃపి సన్ ప్రకృతిం స్వాం అధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా అంటూ భగవంతుడు తన అవతార సిద్ధాంతాన్ని చెప్పుకురాబోతూ ఉన్నారు. అవతార సిద్ధాంతం భగవద్గీతలో అనేక అంశాలు ఉన్నాయి. అవతార సిద్ధాంతము, కర్మ సిద్ధాంతము, అట్లనే వర్ణ వ్యవస్థ సిద్ధాంతము, యజ్ఞ సంబంధమై ఉన్న అంశము, జ్ఞానాంశము, ఇట్లా అనేక అంశాలతో ఉన్నటువంటిది ఈ 4వ అధ్యాయము జ్ఞానయోగము. దీంట్లో జన్మలు అనేటువంటి అంశం మీద మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఇది అందరికీ కూడా చాలా ముఖ్యమై ఉన్నటువంటి అంశం, ఈ జన్మ సిద్ధాంతం. మరలా జన్మ లేదయా అనేటువంటి మాట కనుక ఉన్నట్లయితే ఎవరికి ఏ సమస్య ఉండేది కాదు. వచ్చాము ఈ విషయంలో ఏదో కొంతకాలం గడిపాము, ఆ తర్వాత మరి గాలి కలిసే, గగనంబు, మంట కలిసే, మన్ను ఈ ప్రకారంగా చివరికి ఏమీ కూడా లేదేక అయిపోయింది. దీపం ఆరిపోయింది, గాల్లో కలిసిపోయింది అనే విధానంగా ఇక పుట్టుకే లేకుండా ఇదే ప్రథమంగా వచ్చిన విధానము, ఇదే చివరి విధానం. ఇది ముఖ్యంగా ఇస్లామిక్ లాంటి మతాలు కొన్ని అంగీకరించి ఆ బాటలో నడుస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ జన్మ సిద్ధాంతం అనేటువంటి యొక్క అంశం ప్రగాఢముగా వైదిక శాస్త్రం బోధిస్తూ ఉన్నది. వేదాంత శాస్త్రములో జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించిన విధానము. ఎంత ఈ విషయం మీద చెప్పినా కానీ ఒక్కొక్కసారి వ్యక్తులకు డౌట్లు వస్తూ ఉంటాయి. మళ్ళీ ఏముంది లేవయా, పోయిన తర్వాత ఎవరు వచ్చారు ఇక్కడికి, రాబోయేది ఏముంది, అయిపోయింది, దీపం ఆరిపోయింది, గాలి కలిసిపోయింది, అయిపోయింది అనేటువంటి చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి మాటలు విన్నప్పుడు అట్లా ఉందేమో బహుశా అనుకునే విధానము ఉంటుంది. కానీ ఇక్కడ శాస్త్రము అనే అంశం ప్రమాణం కాబట్టి మనకు చాలా వరకు విషయాలన్నీ కూడా శాస్త్రమే బోధించేది. ఆధ్యాత్మిక శాస్త్రం అనేది జీవుని యొక్క పరిధిలో వాని యొక్క అవస్థలు, అతని యొక్క స్థితిగతులు, ఇవన్నీ కూడా బోధించేటువంటి అంశాలు ఉపనిషత్తులు, భగవద్గీత. కనుక మనం శాస్త్రం ద్వారానే మనకు అనుభవం లేనటువంటి యొక్క అంశాలను మనం తెలుసుకొని వాటి పట్ల జాగృతి కలిగి ఉండాలి. జాగ్రత్త కోసమైనా మనం ఈ విషయాలు వినాలి. కొంతవరకు జాగ్రత్త పడేటువంటి పరిస్థితి తెచ్చుకోవాలి, అది ఏర్పాటు చేసుకోవాలి, జాగ్రత్త అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే జన్మ అనేది ఉందని చెప్పి అంటున్నారు కాబట్టి మరి ఆ రాబోయేటువంటి భవిష్యత్ కాలం యొక్క విధానాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మనం ఎట్లా జీవిస్తే, ఏ విధంగా జీవిస్తే, ఏ కార్యాలు మనం ఆచరించినట్లయితే మనకు ఒక భద్రత, అనగా లోన ఉన్నటువంటి జీవునికి భద్రత, ఏ ప్రకారంగా బయట ఉన్నటువంటి దేహం కోసంగా, దేహ రక్షణ కోసంగా భద్రతలను మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నామో
అట్లా లోన ఉన్నటువంటి జీవుడు అతని యొక్క భద్రత గురించి కూడా మరి మనం ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే మనకు ప్రకృతి ద్వారా ఏర్పడేటువంటి యొక్క స్థూల దేహం అది కొద్ది కాలం మాత్రమే ఉండిపోయేటువంటి యొక్క వస్తువు, కనురెప్పపాటు కాలము అన్నారు. ఆ విధంగా ఏ పూట ఈ దేహం అనేటువంటిది రాలిపోతుందో, ఏ సమయంలో ఏ కారణంగా పోతుందో మనం చెప్పే అవకాశాలు లేవు. అయినా కానీ అనిత్యమై ఉన్నటువంటి దేహం, అశాశ్వతమై ఉన్న దేహం, క్షణభంగురమై ఉన్నటువంటి దేహం యొక్క విషయంలో మనం ఎంత బాగా ఆలోచిస్తున్నామో, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నామో, ఎంత భద్రతను దీనికోసంగా ఏర్పాటు చేసుకుంటున్నామో ఇది అందరూ కూడా గ్రహించుకోవాల్సిన అంశం. ఈ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. ఎంత భద్రత, ఎంత జాగ్రత్త అని చెప్పనంటే చెప్పే అవకాశాలు కావు. ఈనాడు మానవుడు ఎంత పడితే అంత, ఎక్కడ పడితే అక్కడ, ఏ రూపకంగా పడితే ఆ రూపకంగా, న్యాయమా ధర్మమా అన్యాయమా అనేటువంటి విషయాలు లేకుండా ఈ స్థూల దేహాన్ని సంరక్షణ నిమిత్తముగా వాడు ఎంతెంత వనరులు సమకూర్చుకుని దాచిపెట్టుకుని విధానం చేసుకుంటున్నాడు. తనతో పాటు తన యొక్క దేహం నుంచి ఆవిర్భావమయ్యేటువంటి దేహాల కోసంగా కూడా మరి ప్రకారంగా అతడు వనరులు సమకూర్చుకోవడంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్న ప్రకారంగా క్షణభంగురము అన్నాం, బుద్బుధప్రాయము అన్నాం, మరుక్షణంలో దేహం ఉంటుందో పోతుందో తెలియని పరిస్థితి అని చెప్పి అన్నాం. కనుక ఏ పూట ఏమవుతుందో కూడా ఊహకు అందనటువంటి విషయం. ఇలాంటి యొక్క మరి అనిత్యమై, అశాశ్వతమై, క్షణభంగురమై ఉన్నటువంటి యొక్క దేహ విషయంలో ఎన్ని జాగ్రత్తలు, ఎంత పకడ్బందీగా చేసుకున్న విధానం మనం చూస్తున్నాం కదా. మరి శాశ్వతముగా ఒక విధానం ఉన్నటువంటి వాడి జీవుడు, వాడికి నాశనం లేదు. ఏమి సనాతన అని అంటుంది శాస్త్రం. అచ్ఛేద్యోయం అదాహయోయం అఖిలేద్య అశోష్య ఏవచ నిత్య సర్వగత స్థాణు అచల అయం సనాతన. కనుక జీవుడు కత్తులచే నరకబడడు, అగ్నిచే కాల్పబడడు, జలముచే తడపబడడు. ఈ ప్రకారంగా మనకి చెప్తున్న అంశము సనాతన అయం సనాతన. జీవుడు సనాతనుడు, ఎల్లకాలం ఉండేటువంటి. మరి ఈ విధంగా ఉన్నటువంటి ఆ జీవుడికి అనేక శరీరాలు ప్రాప్తించేటువంటి విధానం ఉన్నది అని చెప్పన్నప్పుడు మరి ఆ విషయంలో మనం ఎలాంటి భద్రతలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం అనేటువంటి విషయం చూస్తే ఎవరికి వారు దాన్ని పూర్తిగా పక్కన పారేశారు. ఇంకా ఆ జీవుణ్ణి అధోగతి పాలు చేయటానికి, నరక పాలు చేయటానికి, ఇంకా భవసాగరంలో ముంచటానికి, వాడు నానా కష్టాలు పట్టడానికి, నానా వేదనలు పట్టడానికి కావాల్సినటువంటి అంతటి సరుకు సమాచారం మనకు కర్మ సముదాయం ప్రతి ఒక్కరూ కూడా చూస్తే లోకంలో అది యథేచ్ఛగా సంపాదించి సూక్ష్మ దేహం అనేటువంటి ఖజానాలో పడేస్తూ ఉన్నారు. కానీ ఏవైనా ఈ కించిత్తైన వ్యక్తిలో ఆ జాగృతి ఉన్నదా అని చెప్పనంటే దాని గురించి ఎలాంటి ఆలోచనే లేదు. కాబట్టి ప్రకారంగా మానవులు చేస్తున్నటువంటి విధానం కాబట్టి ఇక్కడ పరమాత్మ బహూని జన్మాని అనేటువంటి జన్మ పరంపరల అంశాన్ని గురించి ప్రస్తావన చేస్తున్నారు. కాబట్టి ఆ విషయాన్ని మనం ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే బహూని జన్మాని మే తవ, నీకు ఉన్నాయి నాకు ఉన్నాయి అనే మాట వాడినటువంటి సందర్భం ఉన్నప్పటికీ కూడా భగవద్ విషయంలో ఆయనకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన గారు చెబుతూ ఉన్నాడు, నేను ప్రకృతికి అధిష్టానము అన్నాడు, తన మాయకు అధిష్టానము అన్నాడు, నన్ను ఏది కూడా అధిగమించి పోయేది కాదు అన్నాడు. నా ఇష్టానుగుణ్యముగా నేను రావచ్చు రాకపోవచ్చు, అది నా చేతుల్లో ఉన్నటువంటి యొక్క అంశము. కనుక రావాలని చెప్పానంటే ఏదో కారణం ఉంటుంది, ఆ కారణాన్ని బట్టి వస్తాను. అంతే తప్ప నన్ను బలవంతంగా తీసుకువచ్చి నన్ను వశం చేసుకొని నాకు జన్మలు ఇచ్చేటువంటి విధానాలు ఈ ప్రకృతికి ఆ శక్తి లేదు. కనుక నేను స్వతంత్రుణ్ణి, నా సంకల్పానుగుణ్యముగా వచ్చేవాడిని, నేను రావాలనుకుంటే వస్తాను, వద్దనుకుంటే అట్లాగే ఉంటాను అనేటువంటి పరిధి ఆయన విషయంలో ఉన్నది.
కానీ మన విషయంలో అది లేదే. కర్మకు బద్ధులమై అజ్ఞానానికి బద్ధులమై లాగబడుతూ ఉన్నారు. తీసుకుపోబడి భవసాగరాల్లో పడవేసే పరిస్థితి. అస్వతంత్రత అనేటువంటిది ఈ జీవుల యందు వర్తింపబడి ఉన్న అంశం కాబట్టి, కనుక ఈ అంశాన్ని ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. దానికి తగినటువంటి సమాచారాన్ని కూడా చక్కగా గ్రహించుకొని జీవితంలో కొంత జాగ్రత్త అనేటువంటి అంశాన్ని కూడా పాటించాల్సి ఉంటుంది. అది దాని మీదే మనం ఈ విషయాన్ని గురించి కొంచెం సవిస్తారముగా చెప్పుకుంటున్నటువంటి అంశము. బహూని జన్మాని వ్యతీతాని అన్నాడు. వ్యతీతాని అంటే గడిచాయి. ఎన్ని గడిచాయి, ఏమేం గడిచాయి అనేది చూసినట్లయితే మరి ఎన్నిసార్లు ఈ దేహములు ధరించి ఎన్నిసార్లు వదిలిపెట్టాము అనేటువంటి యొక్క అంశం. సాధారణంగా ఈ శ్లోకానికి ఎవరైనా ఎంతవరకే ఆలోచన చేసే అవకాశం తప్ప ఇంకా అంతకు మించి సమాచారాన్ని స్వీకరించే విధానంగా ఎవరో కూడా పోయే పరిస్థితి కాదు. కానీ మనం కొంత దృష్టి సారించి విచారించినట్లయితే మరి ఈ జన్మలు వ్యతీతాన్ని గడిచాయి అని చెప్పి అన్నప్పుడు, జన్మ అన్నప్పుడు పార్థివ దేహాన్ని పొందటం వరకేనా? ఈ పృథివీ సంబంధమై ఉన్నటువంటి యొక్క పార్థివ దేహాన్ని మాత్రమే పొందటం వదిలిపెట్టడం అని చెప్పానే. కానీ ఏ లోకములో ఉన్నప్పుడు ఆ లోక సంబంధమై ఉన్న శరీరాలు అవుతాయని చెప్పి అంటూ ఉన్నారు. కనుక దివ్యమై ఉన్నటువంటి స్వర్గాది లోకాలలో ఉన్నప్పుడు ఆ జీవుడికి దివ్య దేహాలు ఇక్కడ ఇవ్వబడతాయి అని చెప్పి అంటూ ఉన్నారు. ఆ దివ్య దేహములు పొందినటువంటి వాడై ఆ యొక్క లోకములో స్వర్గాది లోకాలలో అక్కడ ఉన్నటువంటి యొక్క భోగాలను వాళ్ళు అనుభవిస్తున్నారు. త్రయీ విద్యావాం సోమపాః పూతపాపాః యజ్ఞైః ఇష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం దివ్యాన్ దివిదేవ భోగాన్ అని భగవద్గీత కూడా ఉటంకిస్తూ ఉన్నది. కాబట్టి ఈ ప్రకారంగా మరి పుణ్యాలను ఆచరించినప్పుడు, ఈ దేహం సాలించినప్పుడు మరి జీవుడు ప్రయాణమై ఉత్తమ లోకాలకు పోయినప్పుడు అక్కడ ఒక దివ్య దేహములు వాళ్ళకి ఇవ్వబడతాయి అని చెప్పి అంటూ ఉన్నారు. ఆ దివ్య దేహము ఎంతకాలం వానికి ఉంటుంది అని చెప్పనంటే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఆ పుణ్యం ఉన్నంత వరకు ఆ దేహం ఉంటుంది అనే మాట. ఇది ఈ విషయాల్లో కొన్ని డౌట్లు ఉంటే మీరు రాసి పెట్టుకోండి, తర్వాత చూద్దాం. కాబట్టి అక్కడ పుణ్య విశేషం చెప్పారు. ఆ పుణ్య విశేషాన్ని బట్టి అక్కడ దివ్య దేహం వానికి ఉంటుంది. అది కాస్త అయిపోయిందా అంటే మళ్ళా ఆ దేహం కాస్త రాలిపోతుంది. అది ఇక్కడ మనకి ఈ పృథ్వీ లోకంలో ఏమిటంటే ప్రారబ్ధ కర్మ అన్నారు. ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకు ఈ దేహం ఉంటుంది అన్నారు. ప్రారబ్ధం అయిపోయిందా అంటే ఇక్కడ దేహం రాలిపోతున్నది. ప్రారబ్ధం భోగతో నశే. ఆ ప్రారబ్ధం తీరిపోయిందయా వాడికి వెళ్ళిపోయాడు అంటూ ఉంటాం మనం లోకంలో. వాడు కర్మ అంతవరకే, కర్మ అయిపోయింది వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయే విధానంలో వృద్ధాప్యం కలిగినటువంటి వాళ్ళు ఉండవచ్చు, యవనంలో ఉన్న వాళ్ళు ఉండవచ్చు, లేదా బాల్యావస్థలో ఉన్న వాళ్ళవి కూడా ఉండవచ్చు. అంతవరకే కర్మ. కాబట్టి వెళ్ళిపోయాడు, నౌకలు వెళ్ళిపోయాయి, గంగలు అయిపోయాయి, వెళ్ళిపోయాయి. ఇట్లా మనం లోకంలో చెప్తూ ఉంటాం. కాబట్టి ప్రారబ్ధం భోగతో నశే అని ఇక్కడ చెప్పుకునే మాట. అదే ఉత్తమ లోకాలలో అయితే క్షీణే పుణ్య మరిత్య లోకం విశంతి. పుణ్యం అనేటువంటిది ఉన్నంత వరకు అక్కడ పుణ్యం, ఇక్కడ ప్రారబ్ధం అయితే అక్కడ పుణ్యము అన్నారు. ఆ పుణ్యం కాస్త అయిపోయిందా అంటే అక్కడ ఆ దివ్య దేహం పోతుంది. మళ్ళా జీవుడు తన ప్రయాణాన్ని కొనసాగించుకోవాల్సి ఉంటుంది. అదే ప్రకారం ఒకవేళ పాపం చేసి ఉన్నట్లయితే ఆ జీవుడు ఎక్కడికి పోతాడు? నరకానికి పోతాడని చెప్పి అన్నారు. నరకానికి పోతే నరకలోకంలో యాతనా సంబంధ దేహాన్ని అక్కడ ఇస్తారట. అంటే ఏ లోకాలలోకి పోతే ఆ లోకాలలో ఆ జీవుడికి ఆయా దేహాలు అనేటువంటివి మరి సంప్రాప్తింపబడేటువంటి విధానాలు ఇది.
కాబట్టి ఆ లోకంలో ఉన్నప్పుడు ఆ లోకం యొక్క సంబంధ విధానాలలో ఇప్పుడు నరక లోకం ఉన్నాం. ఆ నరక లోకంలో యాతన సంబంధ దేహం ఇస్తారు. ఆ దేహ ధారణ కలిగి ఉన్నటువంటి ఆ జీవుడు అక్కడ పెట్టేటువంటి యొక్క బాధలను అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ విషయంగా చెప్పుకోవాల్సి వస్తే క్షీణే పాపే మర్త్యలోకం విశంతి. అక్కడ పాపం అనేటువంటి ప్రారంభం అయిపోయిందా అని చెప్పనంటే మళ్ళా ఈ భూలోకానికి రావాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఇక్కడ డౌట్ ఏర్పడే అంశం ఏంటంటే స్వర్గలోకానికి పోయాడు, సంపాదించుకున్న పుణ్యం అంతా అనుభవించాడు, అయిపోయింది. ఒకవేళ నరకలోకానికి పోయాడు, సంపాదించిన పాపం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా భూలోకం రావాల్సిన ఆవశ్యకత ఏముంది వాడికి? ఇంకా కవర్ అయిపోయింది, అనుభవించేసాడుక. ఇది పెద్ద డౌట్ అన్నమాట. ఇది ఎందుకు ఇంకా రావడం? అనుభవించాడక, శిక్ష అయిపోయింది, జైల్లో ఉంటాడు వాడక, బయటకు వచ్చేస్తాడు. ఇక చేసిన తప్పుకు జైలుకు పోయాడు, శిక్షాకాలం అయిపోయింది, బయటకు వచ్చేసాడు. అట్లాగా ఈ లోకంలో భూలోకంలో చేసిన కర్మలకు పుణ్య సంబంధ కర్మల సంబంధ విధానంగా స్వర్గలోకం అనుభవించాడు. అక్కడ ఆ కొండ ఖాళీ అయిపోయింది. తర్వాత పాప సంబంధంగా నరకలోకాదులలో దుఃఖాలు అనుభవించాడు, బాధలు పొందాడు. ఆడ పాపం అనేది అయిపోయింది. రెండు అయిపోయాయి కదా, ఇంకెందుకు వీడు ఇంకా రావటం ఇటు? కట్ నుంచి అంటే వాడికి వైకుంఠం వైపుకు ప్రయాణం చేయించాలి వాడినిక. ఆ వైకుంఠ దూతలు వచ్చి, ఆయన నీ పుణ్యం అంతా స్వర్గలోకంలో అయిపోయింది, నీ పాపం అంతా నరకలోకంలో అయిపోయింది, శుద్ధం అయ్యావురా, ఇక నీకు కర్మ అనేది తెగిపోయింది, కర్మరాహిత్యం అయ్యింది, ఇక నీవు వైకుంఠంకి వైపుకి రావాలని చెప్పని వాళ్ళు కాస్త వాడిని పట్టుకుని వైకుంఠం తీసుకుపోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ లేదా అదేం కుదరదు, వైకుంఠం పోయే అవకాశాలు లేవు వాడికి. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, క్షీణే పాపే మర్త్యలోకం విశంతి. ఇది ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ విధంగా అనే విషయం మీద కొంచెం లోతుగా దాన్ని పరిశీలించాల్సిన అంశం ఒకటి ఉన్నది. కనుక ఈ ప్రకారంగా చూస్తే బహుని జన్మాని వ్యతీతాని అనేటువంటి మాట భూలోకం వరకే చెప్పుకోవాల్సి ఉంటుందా? బహుని జన్మాని నరకలోకం, బహుని జన్మాని స్వర్గలోకం, అక్కడ దేహాలు వచ్చాయిగా. మనం కొత్త వాళ్ళం కాదుగా, మనం చాలా పాత వాళ్ళంగా. మన యొక్క హయాములో ఎన్ని లోకాలు తిరిగామో, వాటిని అనుభవించామో, ఎన్ని భూలోకాల దేహాలు ధరించామో చెప్పే అవకాశాలు కావు. మన జీవిత కాలంలో చాలామంది చక్కగా వాళ్ళందరూ కూడా సిద్ధపరుచుకుని అనేక దేశాల పర్యటన చేస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నట్లయితే టికెట్లు బుక్ చేసుకోవటం, ఇండిగో ఐసా పైసలు ఉంటాయి, డబ్బులు ఉన్నాయి కాబట్టి అమెరికా అని, రష్యా అని, దుబాయ్ అని, ఇంగ్లాండ్ అని, ఫ్రాన్స్ అని చెప్పని, మలేషియా అని చెప్పని, ఎక్కడెక్కడ ఏమున్నాయో చూడదాం, మళ్ళీ ఏమన్నా చూడబోతాం. మనం ఏమన్నా వయసు అయిపోయాక తిరగబోతామా? వయసులో ఉన్నాం, డబ్బు భగవంతుడు ఇచ్చాడు, మన పెద్దలు సంపాదించారు, ఒంట్లో ఓపిక ఉన్నది, తిరగాలనే ఆసక్తి ఉన్నది, తీసుకుపోవడానికి ప్రభుత్వం వాళ్ళు విమానం పెట్టారు అని చెప్పన్న ఉద్దేశంతో చక్కగా ఎప్పుడు కూడా ఆ విధంగా తిరిగే వాళ్ళు ఉన్నారు. అనేక దేశాలు, ఈ దేహం ఉన్న కాలంలో అనేక దేశాలు ఎట్లా మనం సంచారం చేశామో అట్లాగా మనకి లోన ఈ సూక్ష్మదేహం అనేటువంటిది ఉన్నంత వరకు, ఆ సూక్ష్మదేహంలో ధనం, డబ్బు ఉన్నంత వరకు ఆ డబ్బు అనేది పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు. కనుక పుణ్యం యొక్క డబ్బు విధానాలలో ఆ విధంగా మరి ఇంద్రలోకము, చంద్రలోకము, బుధలోకము, గురులోకము, అజానజాలోకము, కర్మదేవత లోకము, అనేక లోకాలు ఉన్నాయనేటువంటిది శాస్త్రం చెబుతున్న మాట. ఇవన్నీ ఉన్నాయా అనే డౌటు మనసులో పుట్టే అవకాశాలు ఉంటాయి. శాస్త్రం చెబుతుంది కాబట్టి, లోన ఉన్న జీవుడు కూడా సంచారం చేసేవాడుగా ఉన్నాడు కాబట్టి, అందువల్ల దేహం చెడబడిన తర్వాతే కాడికి శిక్ష ఏర్పడుతుంది, కర్మానుగుణ్యంగా వెళ్ళిపోవటం అవుతుంది. అందువల్ల బహుని జన్మాని అన్నప్పుడు ఈ పార్థివ లోకంలో ధరించి దేహాలు వదలటము అనే ఒక అంశమైతే, మరి ఎన్ని దేహాలు ఈ భూలోకంలో మనం ఎన్ని దేహాలు ధరించామో, ఎన్ని దేహాలు వదిలిపెట్టామో లెక్కాపత్రం లేదు.
అటనే మరి ఉత్తమ లోకాలకు పోయినప్పుడు అక్కడ దివ్య దేహాలు ఎన్ని పొందామో ఎన్ని వదిలామో దాన్ని కూడా లెక్క ఏమన్నా ఉందా? జనన మరణాల లిస్ట్ అని చెప్పి అంటూ ఉంటాం కదా లోకంలో. ఏమి చట్టం అనేది ఎప్పుడూ కూడా నమోదు చేస్తూ ఉంటుంది, జనన మరణాలను నమోదు చేస్తూ ఉంటుంది. ఎంతమంది పుట్టారు నమోదు చేస్తుంది, ఎంతమంది పోయారు డెత్ సర్టిఫికెట్లు ఇచ్చి నమోదు చేసుకుంటుంది. ఇది జనన మరణాల ధృవీకరణ, దీని విశ్లేషణ అన్నప్పుడు మరి ఈ ప్రకారంగా ఈ జీవుడు ఒక మానవ దేహంలో మాత్రమే ధరించి వదులుతున్నాడా అనేటువంటి మాటే కాదు. ఈ పార్థివ దేహం వదిలిన తర్వాత ఏ ఏ లోకాలకు పోతాడో ఆయా లోకాలలో అక్కడ కూడా దేహాలు ప్రాప్తించే విధానం ఉంటుందనేది మాట చెప్పుకొస్తూ ఉన్నారు. ఆ లోకంలో ఆ దేహం ఇస్తారు, ఆ దేహంతో వాడు వ్యవహరించాల్సి ఉంటుంది. తర్వాత ఆ దేహం కూడా పోతుంది అనేటువంటి విషయంగా చూసినప్పుడు బహూని జన్మాని వ్యతీతాని, ఇక్కడే కాదు ఆడ లెక్క పెట్టుకోవాలి. ఇక్కడ కూడా మనకు లెక్క ఏముంది చెప్పండి? ఎన్నిసార్లు వచ్చామో, ఎన్నిసార్లు దేహం ధరించామో, ఎన్నిసార్లు ఏ దేహాలు ధరించామో అనేటువంటి యొక్క మనకు సమాచారం పూర్తిగా తెలిసి ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ లేరు దాదాపుగా. ఎందుకంటే పరమాత్మ ఇక్కడ ఆ మాట చెప్పాడు, తాని వేద త్వం నవేత్త, నీకు తెలియదబ్బాయి, నాకు మాత్రం తెలుసు. నువ్వు ఎక్కడెక్కడ పుట్టావో, ఏ ఏ దేహాలు ధరించావో, ఎన్నెన్ని అవస్థలు పడ్డావో, ఏ ఏ లోకాలకు పోయావో ఇవన్నీ నాకు తెలుసు. నా విషయం నాకు తెలుసు, నీ విషయం కూడా నాకు తెలుసు. నేను ఈశ్వరుణ్ణి కాబట్టి నీ విషయం నాకు తెలుసు. అందులో పరమాత్మ ఇక్కడ అహం వేద, నేను ఎరుగుదును అన్నాడు. త్వం నవేత, నీకు తెలియదు అన్నాడు. కాబట్టి అందుచేత ఎక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడ ఏ దేహాలు ధరిస్తూ ఉన్నామో, ఎప్పుడెప్పుడు ఎంతవరకు ఉంటున్నామో, ఎప్పుడు దేహాలు విసర్జిస్తున్నామో అనేది తెలియకుండా సాగిపోతున్నటువంటి ఒక ప్రక్రియ. ఈ ప్రకారముగా బహూని జన్మాని వ్యతీతాని అన్నప్పుడు మనం ఏం గ్రహించుకోవాలి? ఒక భూలోకం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందా? స్వామి, మాకు ప్రస్తుతానికి భూలోకం అనుభవం ఉంది కాబట్టి ఇక్కడ లెక్కలేసుకుంటున్నాము. ఒకవేళ మేము స్వర్గలోకం కనుక పోయినట్లయితే, అక్కడ కనుక ఉన్నట్లయితే, అక్కడ ఈ శ్లోకం మాకు జ్ఞాపకం ఉన్నట్లయితే అక్కడ లెక్కలు అక్కడ వేసుకుంటామని చెప్పి అంటారా? కాబట్టి ఏ లోకంలో ఉన్నప్పుడు ఆ లోక సంబంధమై ఉన్న సమాచారం వరకే మనం విచారించుకున్న అవకాశాలు ఉంటాయి. కాబట్టి అనాదిగా వస్తున్న జీవుడు, ఈ వచ్చిన జీవుడికి ఏ ఏ లోకాలకు పోయినప్పుడు ఆయా లోకాలలో ఆ దేహాలు లాంటి ఇవ్వటము, మళ్ళీ అవి రాలిపోవటము, మళ్ళీ వాడి ప్రయాణం కొనసాగించబడటము అనేది మనకు అర్థమవుతుంది శాస్త్రం అధ్యయనం చేసినప్పుడు. క్షీణే పుణ్యమర్త్య లోకం విశంతి పంటం కారణం ఏమిటి? మరి ఆ స్వర్గలోకంలో ఉన్నప్పుడు దివ్యదేవ భోగ, ఆ దివ్య భోగాలను పొందేటువంటి విధానం ఉన్న జీవుడికి దేహం కావాల్సి ఉన్నది కదా. దేహం లేకపోతే అనుభవించే అవకాశాలు లేవు. కాబట్టి ఆ సూక్ష్మ దేహానికి ఆ దివ్య దేహాన్ని అక్కడ ఇవ్వాలి. ఎట్లయితే భూలోకానికి వస్తే పార్థివ సంబంధమై మట్టి సంబంధమై ఉన్న దేహం ఇక్కడ ఇవ్వబడిందో, ఆడకపోయినప్పుడు దివ్యమై ఉన్నటువంటి దేహాన్ని అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగా ఆ దేహం ధరించాడు, కొద్ది కాలం ఉన్నాడు, అది కాస్త సాలించి మళ్ళా ప్రయాణం చేశాడు. ఇట్లాగా చూసినట్లయితే ఈ విధంగా ఈ జీవుడి యొక్క విధానాలు కొనసాగుతూ ఉన్నాయి. ఒకవేళ వీడికి ఏమన్నా ఈ భూలోకంలో వచ్చినప్పుడు మానవ దేహము, అటనే దేహం సాలించిన తర్వాత కేవలం స్వర్గలోకంలో దివ్య దేహాలు ఇంతవరకు కనుక ఉన్నట్లయితే వాడు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ పక్కన నరకాదులు ఉన్నాయే, తాను చేసినటువంటి యొక్క దోషాలకు పక్కన నరకాదులే చెప్తూ ఉన్నారు. రవరవాది నరకాలని చెప్పి అంటూ ఉన్నారు. ఒకటి చెప్పలా, రవరవ నరకాలు మొత్తం 11 అని చెప్పి అంటూ ఉన్నారు. ఏదో ఒక్కటే అని చెప్పనన్నా కూడా కొంతవరకు ఏదన్నా ఆడికి కొంచెం నిర్భయంగా ఉండే అవకాశం. నరకాలు 11 ఉన్నాయని చెప్పి అన్నప్పుడు మళ్ళీ వాడికి కొంచెం భీతి పట్టే అవకాశాలు ఉంటాయి. సరే, ఏది ఏమైనా జీవుడికి సంబంధించి ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా అందువల్ల జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించే విధానంగా బాహాటంగా
ఉన్నటువంటి ఆ విషయాన్ని గట్టిగా పరమాత్మ నొక్కి వక్కానించి దాని యొక్క యథార్థ సత్యాన్ని ఆయన ముక్త కంఠముతో బోధిస్తున్నాడు. కాబట్టి దాని విషయంలో ఏదైనా కొంత జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి కూడా రావాల్సి ఉంటుంది. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున. ఇక్కడ కొంచెం మనం లోతుగా పోయినట్లయితే ముందుకు వెళ్తాను విషయానికి. ఇంకా ఒక విషయాన్ని పరిశీలించి ముందుకెళ్దాం. బహూని జన్మాని వ్యతీతాని అన్నప్పుడు మనం ఈ లోకంలో తల్లి గర్భంలో 9 మాసాలేవో ఉండి శరీరాన్ని చక్కగా పెంపొందింపజేసుకుని ఆ తర్వాత ప్రసవ విధానంగా ఈ లోకంలోకి వచ్చిన విధానములో ఈ జీవుడు ఈ దేహం ధరించి విశ్వంలో సంచారం చేస్తున్నటువంటి యొక్క అంశము, తర్వాత కొద్ది కాలం పాటు బాల్యం, యవ్వనం, వృద్ధాప్యాలు ముగింపజేసుకుని శరీరాన్ని మళ్ళా విసర్జించి పోతున్నటువంటి విధానము. ఇది జననము మరణము తల్లి గర్భం వరకు మాత్రమే పరిమితమై ఉన్నటువంటి యొక్క అంశం. ఇది తల్లి గర్భములో ప్రవేశించినటువంటి యొక్క వాడు 9 మాసాలుగా తన దేహాన్ని పూర్తి చేసుకుని అక్కడి నుంచి విశ్వంలోకి అడుగుపెట్టి అక్కడి నుంచి బాల్యం, యవనం, వృద్ధాప్యములను నిర్వర్తింపజేసుకుని చివరికి ఈ శరీరాన్ని సాధించి వెళ్ళిపోతున్న అంశాన్ని జననము మరణాలుగా చెప్పుకొస్తూ ఉన్నాం. కానీ తల్లి గర్భములో ప్రవేశించటానికి ముందు తండ్రి గర్భము నుంచి వాడు వెలువడ్డటువంటి విధానాలుగా చూస్తే అక్కడ కూడా జనన మరణాల యొక్క నమోదు సంఖ్య ఉన్నది. ఎన్నిసార్లు వాడు తండ్రి గర్భము నుండి జీవకణముగా బయలుదేరినటువంటి వాడై అతడు ఆ యొక్క ఫలదీకరణ పొందకుండగానే మళ్ళీ రిటర్న్ అయి వెనక్కి తిరిగి పోయి మళ్ళా జలాల్లో కలిసి ఆ జలము యొక్క సస్యాల్లో చేరి ఆ సస్యాల నుంచి మళ్ళా జీర్ణమై ఉదరగోళంలో చేరి ఉదరగోళంలో సర్వేశ్వరుడు జీర్ణం చేసి పదార్థాలను జీర్ణం చేసి జలాన్ని పదార్థాన్ని జీర్ణం చేసి ఒక పార్థివ దేహాలు తయారు చేసి తిరిగి మళ్ళా జీవ కణాలుగా వీర్య కణాలుగా తయారు చేసి అవి మళ్ళా మరొక క్షేత్రంలోకి ప్రవేశింపజేసే విధానం ఏర్పాటు చేస్తే అక్కడ ఒకవేళ ఆ ద్వారం కనుక తెరిచి ఉండకపోతే అక్కడి నుంచి వాడు బయలుదేరి మళ్ళీ బయటికి రావాల్సిందే. కనుక ఆ ద్వారం కూడా కేవలం స్త్రీ యందు ఆ ద్వారం కేవలం 5 రోజులు మాత్రమే దాన్ని ప్రవేశించే అవకాశాలు ఉంటాయని చెప్పని శాస్త్రం చెబుతూ ఉన్నది. ఆ తర్వాత కాలంలో ప్రవేశించి ఉన్నటువంటి యొక్క జీవకణాలు మొత్తం 30 కోట్ల జీవకణాలుగా బయలుదేరేటువంటివన్నీ కూడా తిరిగి మరలా తిరిగి మళ్ళీ జలములో చేరాల్సిందే, జలము నుంచి మళ్ళీ సస్యాల్లోకి చేరాల్సిందే, సస్యాల నుంచి మళ్ళీ ఉదరగోళంలో చేరాల్సి ఉంటుంది. చేరిన తర్వాత అక్కడ మళ్ళీ సర్వేశ్వరుడి యొక్క నిర్మాణ విధానములో జీవకణాలకు తయారు చేయబడి దేహాలు తయారు చేయబడి అట్టి ఆ యొక్క జీవదేహాలు అక్కడే దేహం తయారవుతుంది. తయారు చేయబడి అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత మరి ఈ ప్రకారంగా ఆ యొక్క అవి మరి పురుష గర్భంలోకి పోతే అక్కడ ఏర్పడే విధానం అది పశువు, పక్షి, క్రిమి, కీటకాలు, దోమలు, చేమలు అన్నీ కూడా పదార్థాలు స్వీకరిస్తూ ఉన్నాయి. వాళ్ళ గర్భాలలో కూడా ఆ జీవకణాలుగా తయారవుతూ ఉన్నాయి. కొన్ని అయితే గుడ్ల రూపకంగా పెడుతూ ఉన్నాయి, దోమలు కానీ పక్షులు కానీ ఇవన్నీ కూడా అండాలుగా పెడుతూ ఉన్నాయి. ఈ ప్రకారంగా ఆ అండములు కూడా పూర్ణముగా తన యొక్క రూపాన్ని సంతరింపజేసుకుని ఎన్ని విషయంలోకి వస్తూ ఉన్నాయి, ఎన్ని వాటిని మానవులు ఆమ్లెట్లుగా ఉడకబెట్టుకుని తినేటువంటి అయిపోతూ ఉన్నాయి. కాబట్టి ప్రకారముగా అండములుగా ఉన్నప్పుడే శిథిలమైపోతున్నటువంటి పరిస్థితి. తిరిగి మళ్ళీ ఆ జీవకణం జలంలో చేరి మళ్ళా సస్యాలలో చేరి అక్కడి నుంచి మళ్ళా జీవుల యొక్క శరీరాలలో గర్భగోళాలలో చేరి అక్కడ మళ్ళా దేహాన్ని అక్కడ సంతరింపజేసుకుని తిరిగి మళ్ళా ఆయా దేహాలలోకి ప్రవేశించినప్పుడు ఫలదీకరణ పొందినటువంటి యొక్క ఆ కణాలు చాలా తక్కువగా ఉంటాయి. మిగతావన్నీ కూడా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రకారంగా చూస్తే బహూని జన్మాని యతీతాని అనేటువంటి మాట అక్కడ కూడా మీరు అర్థం చేసుకోండి. కేవలం విశ్వంలోకి వచ్చిన తర్వాత దేహం ధరించిన తర్వాత దేహంతో కొంతకాలం పాటు ఉండి దేహం సాలించి శరీరాన్ని వదిలి వెళ్ళిపోయామని చెప్పి అనుకుంటూ ఉన్నాం. ఈ దేహం విశ్వంలోకి వచ్చినప్పుడు జరిగేటువంటి వ్యవహారం. కానీ ఈ దేహం రావటానికి ముందు ఎన్నిసార్లు నువ్వు తండ్రి గర్భము నుండి వెలువడి
ఫలదీకరణ పొందకుండా మళ్ళా అక్కడి నుంచి మరణించి ఆ జలంలో చేరి పదార్థ కణాలలో చేరి మళ్ళా ఉదరగోళంలో జీవకణాలకు తయారు చేయబడి ఫలించకుండగా మళ్ళా తిరిగి మళ్ళీ దేహములు సాలించి మళ్ళీ దేహములు పొందుతూ దేహములు సాలించి ఎన్నిసార్లు వెనకాల అయ్యిందో ఆ లెక్క మాత్రం మన దగ్గర లేదు. ఆ జనన మరణాల నమోదు లెక్కలు అక్కడ కూడా ఉన్నాయండి. అది ఎవరు అంత లెక్క పోయి చూసుకునే విధానాలే ఉండవు. ఏదో విషయంలోకి వచ్చిన తర్వాత దేహం ధరించాడు, ఇది మగ ఆడ ఏదో లెక్క పెట్టుకోవడం చూసుకోవడం లెక్కలు రాసుకుంటూ ఉన్నారు. ఇది ఇక్కడ జరుగుతున్న వ్యవహారం. ఈ దేహం రాకముందు జరిగినటువంటి వ్యవహారం వెనకాల చాలా తిప్పలు పడ్డారు జీవులు, చాలా ఇబ్బందులు పడ్డారు, ఎన్నోసార్లు వెనుదిరిగి వెళ్ళిపోయారు. మీకు ఈ విషయాలు బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కి మహర్షి ఈ విషయాల గురించి కొంత అక్కడ ఆయన ప్రస్తావన చేసే అంశం ఉన్నది. ఈ ప్రకారంగా జీవులు జలములో చేరి ఆ జలం వల్ల వినివేదలోకి ప్రవేశించి వినివేద నుంచి మళ్ళా మేఘముల ద్వారా భూమి మీదకు వర్షింపజేయబడి వర్షించిన తర్వాత ఆ జలకణములుగా ఉన్నటువంటి ఈ యొక్క జీవులు మన సస్యములలో ప్రవేశించి ఆ సస్యముల వల్ల పురుష గర్భంలో ప్రవేశించి ఆ పురుష గర్భము నుంచి వచ్చేటువంటి విధానాలు జీవకణాలు. ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయో అగ్ని అగ్నే ఆపః అద్భ్య పృథివీ పృథివ్యాం ఓషధయ ఓషధిభ్యో అన్నం అన్నాత్ శుక్లః శుక్లాత్ పురుషః. తైత్రీయం. అన్నాత్ పురుషః, అన్నాత్ మరి ఏం చెప్పాడు, వాయో అగ్ని అగ్నే ఆపః అద్భ్య పృథివీ పృథివ్యాం ఓషధయ ఓషధిభ్యో అన్నం ఓషధిభ్యో అన్నం అన్నాత్ శుక్లః, అన్నము నుండి వీర్య కణాలు వస్తాయి. ఆ వీర్య కణాల నుంచి మళ్ళా మరి ఆ గర్భంలో ప్రవేశించినప్పుడు అక్కడ ఫలదీకరణ పొందగలిగితేనే వాడు ఈ శివంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ద్వారం కూడా తెరవబడ్డప్పుడు వందల కొలది లక్షల కొలది ప్రయాణం చేసినా కానీ అంతమందితో ఏ ఒకానొకడుగా మాత్రమే ఆ యొక్క గర్భగోళంలో ప్రవేశించే అవకాశం తప్ప మిగతా వాళ్ళని వెనక్కి వచ్చేయాల్సిందే. ఇది ఇక్కడ చాలాసార్లు దేహములు ధరించి దేహములను వదిలి ఇక్కడ జనన మరణాల సంఖ్య చాలా పెద్ద లెక్కగా ఉన్నది. ఇంత లెక్క ఎవరో ఒకడంటే దాన్ని పరిధిలోకి తీసుకోవడానికి అక్కడ అంత అవకాశంగా ఉండదు. కానీ వ్యవహారం అనేటువంటిది మాత్రము ఉన్నది అని అర్థం. సరే, ఏది ఏమైనా ఇదొక భవసాగరము అని పేరు పెట్టారు. పరమాత్మ అయితే ఏకంగా భక్తి యోగములో మృత్యు సంసార సాగరాత్, ఇది మృత్యు రూప సంసార సాగరము అన్నాడు. కాబట్టి మృత్యు రూప సంసార సాగరం, మరణించటము అది జీవకణాలుగా ఉండి అక్కడ కూడా ఎన్నోసార్లు మృతి చెంది తిరిగి మరలా దేహాలు పొంది మళ్ళా మృతి చెంది దేహాలు పొంది అక్కడ ఉన్న పరిస్థితి అది. ఈ విశ్వంలోకి వచ్చిన తర్వాత ఈ దేహములు ధరించి ఈ కొద్ది కాలం పాటు ఉండి మృతి చెంది మళ్ళా జీవరూపముగా వెళ్ళిపోయి మళ్ళా వచ్చే ప్రయాణాలు ఇక్కడ. ఇవన్నీ కూడా ఒక విధానంగా విశ్వంలో మృత్యు సంసార సాగరం. ఈ విధముగా ఉన్నటువంటి యొక్క జీవునికి ఏమిటయ్యా ఉద్ధారకము అనేటువంటి మాటగా చూసినట్లయితే కర్మాణి చిత్తశుద్ధ్యర్థం ఐకాగ్ర్యార్థం ఉపాసన మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానం ఇతి వేదాంత డిండిమః అని శంకరులు బోధించారు. కర్మాణి చిత్తశుద్ధ్యర్థం, కర్మలు అన్నారు, సత్కర్మలు అన్నారు, దైవ కర్మలు అన్నారు. యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తతో యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం. పరమాత్మ అంటున్న మాట నత్యాజ్యం, వదిలిపెట్టమాక. పావనాని మనీషినాం, నీ వ్యక్తిత్వమునవి బాగు చేసేవిగా ఉన్నాయి. యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం, యజ్ఞము దారము ఇవన్నీ కూడా జీవితంలో ఆచరించాల్సి ఉంటుంది. ఎందుకని చెప్పనంటే మరి మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానం, ఆ మోక్షం పొందాలని చెప్పనంటే నీకు చాలా
చాలా పుణ్యం కావాలి, ముఖ్యంగా జ్ఞానము కావాలి, పుణ్యం కావాలి. మోక్ష విధానంగా ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి పుణ్యం కూడా సహకరించేటువంటిదే. జ్ఞానం వివరణ ఇస్తుంది నీకు. జ్ఞానం ఏంటంటే అనాత్మ ఆత్మ, సత్యాసత్య విచారణ, ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి, ఇట్లాగా వాటి యొక్క విషయాల గురించి తేటతెల్లగా విశ్లేషించేటువంటి యొక్క అంశం జ్ఞానం. మరి పుణ్య విశేషం ఏమిటని చెప్పనంటే వాని ఉద్ధారకత్వానికి సహకరించేటువంటిది పుణ్యం. తను ఏదైనా ఉన్నత మార్గంలో ప్రయాణం చేయాలన్నా, జ్ఞాన విధానంగా అంతర్ముఖ ప్రయాణం చేయాలి అన్నా, లేక ఈ మధ్యకాలంలో దేహం కనుక విసర్జింపబడితే మరలా తిరిగి అధోగతి పోకుండా ఉత్తమ దేహాల పొందాలని చెప్పనన్నా, మనకి పుణ్యం అనేది చాలా సహకరించేటువంటి అంశము అది. అందుచేత ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఉన్నత స్థితి ఏర్పడుతుంది జీవితంలో, అధోగతి పొందకుండగా. ఎట్లయితే ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి వారు చక్కగా మంచిగా వాళ్ళు కనుక ప్రభుత్వ గుర్తింపుగా చేసినట్లయితే వాళ్ళకి ఎట్లయితే ప్రమోషన్లు వస్తూ ఉంటాయో, ఉన్నత స్థాయిల్లో వాళ్ళు ఎదుగుతూ ఉంటారో, గొప్ప గొప్ప పోస్టులలో వారు ఎట్లా నమోదవుతూ ఉంటారో, ఆ ప్రకారంగా మరి జీవితంలో మనం ఆచరించేటువంటి ఈ పుణ్య సంబంధమై ఉన్న కార్యములు అవి, ఆ పుణ్య విశేషం ఏంటంటే మన ఉద్ధారకత్వానికి సహకరించే విధానంగా ఉంటుంది. అధోగతి పొందకుండగా, హీనగతి పొందకుండగా, హీన దేహాలు పొందకుండగా, మనకు కొంచెం మంచి ఉన్నతమై ఉన్నటువంటి శరీరాలు ఇలాంటివి ప్రాప్తించే అవకాశం ఉంటుంది. ఇది పెద్దలు చెప్పేటువంటి యొక్క మాట, గ్రహించుకోవాల్సిన అంశము అది. రనే వనే శత్రు జల అగ్ని మధ్యే రక్షంతి పుణ్యాని పురాకృతాని. భతృహరి అంటాడు, రక్షంతి పుణ్యాని పురాకృతాని. గతములో చేసి ఉన్నటువంటి పుణ్య విశేషాలు ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళు ఈ పుణ్యం చేత రక్షింపబడతారు అనే మాటగా ఉంది. కాబట్టి యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తతు. ఇది ముఖ్యంగా అందరూ కూడా గ్రహించుకోవాల్సిన అంశము. ఓ పక్క జ్ఞాన సంబంధమై ఉన్న సాధన కొనసాగించుకుంటూనే, యమనియమాదులు పాటించుకుంటూనే, శ్వాసపై నిఘా పెట్టి యోగ సాధన చేస్తూ ఉంటూనే కొంత పుణ్య సంబంధమై ఉన్న సంస్కారం కూడా సంపాదించుకున్నట్లయితే అలాంటి వారికి ఈ బహూని జన్మాని అనేటువంటి వాటి విషయంలో మన కర్మ, మన యొక్క పుణ్యం, మన యొక్క సత్కర్మ, మన యొక్క సుకృతం రక్షించే విధానంగా ఉంటుంది అనేటువంటి అంశం. బహూని జన్మాని వ్యతీతాని జన్మాని బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాని అహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అర్జున, తాని అహం వేద సర్వాణి. ఆ సమస్తమైనటువంటి యొక్క ఏవైతే జన్మలు ఉన్నాయో అవన్నీ కూడా వేద, నాకు తెలుసు అని స్వామి చెబుతూ ఉన్నారు. త్వం నవేత్త, నీకైతే తెలిసే విధానం కాదు, నాకు మాత్రం అవన్నీ కూడా తెలుస్తాయి అని చెప్పి అంటున్నారు స్వామివారు. స్వామి, ఎందుకు ఈ పక్షపాతం పెట్టుకున్నారు? మీకెట్లయితే తెలిసే విధానంగా ఉన్నదో మాకు కూడా ఆ విధంగా తెలిసే విధానంగా పెడితే దానివల్ల వచ్చే నష్టం ఏమిటి? ఏమన్నా చెప్పండి. ఇప్పుడు స్వామి గారికి ఒక న్యాయం, మనకు ఒక న్యాయమా? అట్లా ఉండొచ్చా చెప్పండి? మీకెట్లయితే అన్నీ కూడా తెలిసే విధానంగా ఉన్నాయో మరి మాకు కూడా ఆ ప్రకారంగా పెట్టి ఉన్నట్లయితే మేము కూడా ఏదన్నా కొంచెం అన్ని గ్రహించుకునే అవకాశం ఏర్పడేది కదా అనేటువంటిదిగా మనం చూసుకున్నట్లయితే, అలాంటి ఆ విధానాన్ని విశ్వంలో జీవులకు ఇవ్వకూడదు అనేటువంటి విషయం అందరికీ అర్థం అవుతుంది విచారిస్తే మాత్రం. కారణం ఏంటంటే గతంలో ఎక్కడెక్కడ పుట్టి వచ్చాము అనే విషయం తెలిస్తే ఊరుకుంటామా చెప్పండి? ఏమి ఒకవేళ గతంలో
ఎక్కడో పల్లి ప్రాంతంలో కుగ్రామంలో చాలా హీన కులములో, చాలా దీనంగా ఉన్న కులములో మరి ఆ పుట్టి ఉన్నిచ్చి ఉన్నటువంటి విధానంగా ఇప్పుడు చాలా గొప్ప ఇండ్లలో పుట్టుంటావు అనుకో, అలాగా పుట్టినట్లయితే అక్కడ ఉన్న తెలిసిన విషయం మీద అడగబోతావా? అడగబోవు. ఒకవేళ ఈ జన్మలో చాలా హీన దేహము, చాలా దరిద్రపు దేహము, దారిద్ర్యంతో బాధపడే విధానంగా కుగ్రామాలలో పుట్టినటువంటి విధానంగా నీకు గనక తెలిసి వస్తే, గత జన్మలో నువ్వు ఒకవేళ పెద్ద పెద్ద కుటుంబాల్లో పెద్ద పెద్ద ఐశ్వర్య కుటుంబాలు జనించి ఉన్నట్లయితే అది జ్ఞాపకం వచ్చిందనుకో, ఏం చేస్తావు నువ్వు? అక్కడి నుంచి మూట సర్దుకొని బయలుదేరుతావు, నేరుగా ఇంటికి వెళ్ళిపోతావు. ఏమిరా కుమారా, నేను రా, మీ తాతనే గుర్తుపెట్టావా లేదా అని ప్రకారం ఆడకు పోయి అన్నీ చెప్పేస్తాడు. పలానా బ్యాంకులో నా పేరు ఉన్నది, పలానా వాళ్ళకి అప్పులు ఇచ్చాను, పలానా చోట పడుకున్నాను, పలానా చోట విహరించాను అన్నీ చెప్పేయటంతో వాళ్ళ నమ్మకం లేకుండా ఎడబోతుంది చెప్పండి. ఇవన్నీ చెప్పిన తర్వాత అవును ఈ మనవాడే ఎక్కడో పుట్టి వల్ల వచ్చాడు అని చెప్పన్న విధానం. కాబట్టి ప్రకారంగా ఇంతవరకు పర్వాలేదు, ఇంతవరకు అయితే పర్వాలేదు. కానీ గత జన్మలో వాడు అప్పులు చేసి వాళ్ళ చేత దగా పొంది వాళ్ళ చేత బాధలు పొంది మరణించాడు అనుకోండి, మళ్ళీ పుట్టిన తర్వాత గత జన్మలు ఎవరెవరికి అప్పులు పెట్టాడో, ఎవరెవరు ఎగవేశారో, ఏ ఇబ్బంది పెట్టారో అవన్నీ కనుక తెలిసినట్లయితే కత్తులు బాగా నూరుకొని బయలుదేరతాడు ఆపన్నవాడు. ఎందుకంటే నానా రకాల విషయంలో ఎంతోమంది మోసపోతూ ఉన్నారు, దగాబడుతూ ఉన్నారు, ఇతరుల చేత సంపబడుతూ ఉన్నారు, మోసపోతూ ఉన్నారు, అనేక జరుగుతున్నాయి జీవితంలో. ఈ ప్రకారంగా ఈనాడు ఉన్న జీవులందరూ కూడా గత జన్మలలో అలాంటి పొంది ఉన్నటువంటి వాళ్ళే. అందరికీ కూడా మరి ఆ గత జన్మ సంబంధమై ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇచ్చినట్లయితే ఏమవుతుంది చెప్పండి? ఇప్పటికే కోర్టులలో కేసులు తేలక లక్షల కేసులు మూలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు గత జన్మలో పూర్వజన్మలో నాకు ఈ విధంగా వాళ్ళు మోసం చేశారు, దగా చేశారని కోర్టులో పడేస్తే అవి ఆడ తేలే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రకారంగా చూస్తే లోకంలో జీవులు పుణ్యజీవులై ఉంటే పర్వాలేదు, అనేక కర్మలు ఆచరించే వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి గత జన్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క స్పృహ అనేటువంటిది అది ప్రకృతి మాత మరుగు చేస్తుంది. ఆ చేయటం వల్లే ఈనాడు ఈ యొక్క విశ్వంలో కొత్తగా వచ్చినటువంటి ప్రాణులు నూతన జీవితాన్ని జీవిస్తారు, ఫ్రెష్గా జీవిస్తారు, కొత్తతనంగా జీవిస్తారు. గతం జ్ఞాపకం లేదు కాబట్టి ఆ బాధలు ఎక్కడ ఉండవు, ఆ మనస్సు యొక్క తాపాలు ఉండవు ఎక్కడ. మళ్ళీ కొత్తగా ఏర్పడేటువంటి అంశాలు మాత్రం ఉంటాయి. మరి గత జన్మలలో చేసినటువంటి యొక్క ఆ కర్మల యొక్క సంబంధమై ఉన్న జ్ఞాపకాలు రావని చెప్పి అన్నారు కదా. మరి ఆ కర్మలు లేవా? ఆ కర్మలు ఉన్నాయి, వాటిని సంచిత కర్మ అన్నారు. కనుక సంచిత కర్మగా ఉంటాయి తప్ప లోపల అవి జ్ఞాపకం వచ్చే విధానంగా ఉండదు. ఏది జ్ఞాపకం వస్తున్నది అని చెప్పానంటే ఈ జన్మలో నీకు ఏదైతే ప్రారబ్ధముగా వచ్చి ఉంటుందో, అనగా ఆగామి కర్మగా వచ్చి ఉంటుందో, ఆగామి కర్మగా వచ్చి ఉన్నటువంటిది మాత్రమే నీకు జ్ఞప్తికి వచ్చే అవకాశాలు ఉన్నాయి, అంతే. కాబట్టి నీకు సంచిత కర్మగా ఉన్నది నీకు జ్ఞాపకం రాదు, దాంట్లో కొంత భాగం ప్రారబ్ధముగా వచ్చింది కూడా నీకు జ్ఞాపకం రాదు. ఈ ప్రారబ్ధముగా వచ్చిన అంశం ఏమిటి అంటే జీవితంలో సుఖము దుఃఖము అనుభవిస్తూ ఉన్న సుఖ దుఃఖాలు, సుఖము దుఃఖము, లాభము నష్టము, జయము అపజయము, వేదన బాధలు ఏవో నానా రకాలుగా ప్రజెంట్లో వస్తూ ఉన్నాయి, దేహరూపకంగా వస్తూ ఉన్నాయి. ఇది ప్రారబ్ధంలో భాగం. అయితే నాకు ఈ బాధ ఎందుకు వచ్చింది? ప్రారబ్ధం వల్ల. నాకు ఈ దుఃఖం ఎందుకు వచ్చింది? ప్రారబ్ధం వల్ల అనుకుంటున్నాం కదా. అయితే ఆ ప్రారబ్ధం గతంలో ఏం చేయటం వల్ల నాకు ఈ దుఃఖం వచ్చింది అనేది మాత్రం నీకు ఆడ గోచరించే అవకాశం లేదు. కనుక దేహరూపకంగా ఉన్నటువంటి ప్రారబ్ధ కర్మను సుఖ దుఃఖాల రూపం అనుభవించడమే తప్ప ఈ సుఖానికి కారణం ఏమిటి, ఈ దుఃఖానికి కారణం ఏమిటి, ఏం చేయటం వల్ల ఇది కలిగింది అన్నదానికి నీ క్లారిటీ రాదు. అట్లనే సూక్ష్మ దేహంలో పడి ఉన్నటువంటి సంచిత కర్మ
అది నానా జన్మలుగా ఉన్న కర్మది, ఇప్పుడు కాదు, నానా జన్మలుగా అనేక జన్మలుగా వచ్చిన ఉన్న కర్మ. దాని యొక్క విషయంలో కూడా తేరిపార చూసే అవకాశాలు లేవు. విమర్శించుకుని వీళ్ళ మనమేమన్నా పోయిన సంవత్సరంలో ఆపై సంవత్సరంలో 10 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో మన యొక్క వ్యాపార సంబంధమైన లెక్కలన్నీ రాసి పెట్టుకుంటాం. వీళ్ళు మనం చూడు చేయటువంటి యొక్క ఉద్దేశం ఉంటే ఎక్కడో ఆ మూల ఉంటాయి, బీరువాలో ఉంటాయి, ఆ పాత పుస్తకాలు తీస్తాం. 10 ఏళ్ల క్రితం గల పుస్తకం తీస్తాం, బయటికి తీస్తాం. ఆ 10 ఏళ్ల నాడు మరి ఆ డే బుక్లో ఏం రాసుకున్నాం, ఏ రోజు ఏం రాసుకున్నాం, ఏం చేశాం కార్యాలు, అవన్నీ ఉంటాయి. చదువుకోవటం లాంటిది ఉంటుంది. చాలామంది గృహాలలో ఉంటాయి, డే బుక్లు ఉంటాయి. రోజువారీగా చేసిన కార్యాలు రాసుకుంటూ ఉంటారు. అట్లా 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం రాసుకున్నవి కూడా తీసి చూసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ సూక్ష్మ దేహంలో పడ్డటువంటి కర్మ ఏ ఏ జన్మలలో ఏమేం పడిందో అవన్నీ తిరిగి మరలా తీసి చూసుకోవడానికి అక్కడ అవకాశాలు మాత్రం పరమాత్మ ఇవ్వలేదు. కాబట్టి త్వం నవేత్త, నీకు తెలిసే అంశం కాదు. నీకు తెలిసే అంశం ఎక్కడ వరకు ఉన్నది అని చెప్పిన మాటగా చూసినట్లయితే ఆగామి కర్మ, ఆగామి కర్మ వరకు నువ్వు చూసుకోవచ్చు కావాలంటే. ప్రజెంట్లో నీకు ఊహ వచ్చినప్పటి నుంచి, నీ బాల్యం ఊహ వచ్చినప్పటి నుంచి నువ్వు ఎక్కడెక్కడ ఏ ఏ విధంగా ఎట్లా వ్యవహరించావో, ఏం చేశావో, నీ వృద్ధాప్య పర్యంతం వరకు నీకు ఈ జీవితంలో నీకు ఏవైతే ఆగామి కర్మగా వచ్చిందో అదొక్కటి మాత్రమే నీ కండ్ల ముందు మెదులుతుంది. నువ్వు జ్ఞాపకం చేసుకోవచ్చు, స్మరించుకోవచ్చు, ఏం జరిగిందో చూసుకోవచ్చు. అంతకు మించి నీకు సంచిత కర్మ, సూక్ష్మ దేహములో పడి ఉన్న సంచిత కర్మ యొక్క భాగం కానీ, స్థూల దేహములో చేరి ఉన్న ప్రారబ్ధ కర్మ యొక్క భాగం కానీ, ఈ రెండు కూడా వాటి యొక్క సంగతి ఏమిటి, వాటి యొక్క సమాచారం ఏమిటి అనే విధానంగా చూద్దామంటే మాత్రం నీకు అది ప్రకృతి మాత ఆ పుస్తకం తెరవబడనివ్వదు. ఆ పుస్తకానికి తాళం పడేసింది. దాని తాళం తీయగలిగే శక్తి నీకు మాత్రం లేదు. పరమాత్మ ఏమంటాడు? అహం వేద, నాకైతే తెలుసాయా ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ అవతారాలు ధరించానో, ఎప్పుడెప్పుడు ఏ అవతారాల విధాయకంగా ఏం చేశానో అవన్నీ కూడా నాకైతే అన్నీ కూడా తెలుసు అని చెప్పని అంటాడు. అయితే తెలుసు అనేటువంటి యొక్క విషయం కూడా చూసినట్లయితే ఎవరైతే ఈశ్వరాంశ కలిగి ఉంటారో వాళ్లకు మాత్రమే తెలిసేటువంటి విధానం కలుగుతుంది. అనగా ఆ పొర విడబడుతుంది లేదా ఆ ద్వారం తెరవబడుతుంది. ఎవరు అంటే ఎవరైతే తపస్సు ద్వారా ఈశ్వరాంశను పొంది ఉన్న మహాత్ములుగా ఉన్నారో. ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా మరి ఆయన మహాత్ముడు, ఈశ్వరుడు, ఈశ్వరహణ శాసకుడు, స్వతంత్రుడు, శుద్ధ సాత్విక బ్రహ్మాకర వృత్తి గలవాడు, శుద్ధ సాత్విక విద్య కలిగి ఉన్నటువంటి దానినే విద్య అన్నారు, ఆ విద్యయే మాయా అన్నారు. అలాగా శుద్ధ సాత్విక కలిగి ఉన్నటువంటి యొక్క ఈశ్వరుడు ఆయన కృష్ణ పరమాత్మ. ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఈశ్వరుడు అన్నప్పుడు మాయ ఉపాధి కలిగి ఉన్నటువంటి యొక్క స్వరూపం, సర్వవ్యాపకత్వంగా ఉన్న స్వరూపం. అది గమనించండి. ఎట్లయితే శుద్ధ బ్రహ్మము శుద్ధ చేతనం కలిగి అఖండమై వ్యాపకత్వం కలిగి ఉన్నదో అదే ప్రకారముగా ఈ యొక్క ఈశ్వరుడు కూడా వ్యాపకత్వం కలిగి ఉన్నాడు. అటు వ్యాపకత్వం కలిగి ఉన్నటువంటి యొక్క ఈశ్వరుని యందు ఈశ్వరాంశ కలిగి ఉన్నటువంటి యొక్క వారిని మనం దివ్య పురుషులుగా చెప్తూ ఉన్నాము, వారినే దేవతలుగా భావిస్తూ ఉన్నాము. ఆ ప్రకారంగా త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, రుద్రులు వీళ్ళందరూ కూడా ఈశ్వరాంశతో ఉన్నటువంటి వారు, దివ్య దేహములు కలిగి ఉన్నటువంటి వారు, దివ్య శరీరములు కలిగి ఉన్నటువంటి వారు, దివ్య లోకములు కలిగి ఉన్నటువంటి వారు. ఇక్కడ విషయాలు మీరు రాసి పెట్టుకోవచ్చు. దీంట్లో డౌట్లు ఉంటే ఏమన్నా కూడా విచారించుకునే విధానంగా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే వీటి యందు కొంత విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు, విశ్వాసం లేని వాళ్ళు ఉన్నారు, అనేక విధాయకాలు ఉన్నాయి. కాబట్టి మనం శాస్త్రాన్ని ముందు పెట్టుకుని మనం చూస్తున్నటువంటి యొక్క అంశమే సర్వస్య లోచనం శాస్త్రం.
ఏ విషయానికైనా కానీ శాస్త్రాన్ని ముందు పెట్టుకోవాల్సిందే. శాస్త్రమే లోచనము అన్నారు, శాస్త్రమే కన్ను అన్నారు. శాస్త్రం అనే కన్ను ద్వారా చూడాల్సిందే. ఎట్లయితే శరీరానికి 2 నేత్రాలు అనేటువంటివి ఉండగా ఆ 2 నేత్రాల ద్వారము ఉండగా బయటికి వచ్చి బయట ఉన్నటువంటి యొక్క దృశ్యాలను చూస్తూ ఉన్నాము. ఇది బాహ్యముగా భౌతికముగా ప్రకృతిలో ఉన్నటువంటి యొక్క వస్తు స్వరూపాలు దర్శించుకోవటానికి సౌలభ్యముగా ఉన్నటువంటి కన్నులు ఇవి. అలాగా మరి పారమార్థికముగా పరోక్షముగా ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక సంబంధమై ఉన్నటువంటివన్నీ కూడా పరోక్షముగా ఉన్నటువంటి అంశములు, ప్రత్యక్షంగా లేవు, పరోక్షముగా ఉన్న అంశాలు. ఈ పరోక్షముగా ఉన్నటువంటి యొక్క అంశాలు దర్శించుకోవాలని చెప్పనంటే శాస్త్రం అనేటువంటి కన్ను కలిగి అవి చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రకారంగా మనం చూసినప్పుడు ఏం చెప్పుకున్నాము? అవిద్య ఉపాధి కలిగి ఉన్న జీవులు విశ్వములు అసంఖ్యాకములుగా ఉన్నాయి. అవిద్య ఉపాధి కలిగి ఉన్న జీవులు విశ్వములు అసంఖ్యాకములుగా ఉన్నాయి. అట్టనే శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి యొక్క విద్య అనే ఉపాధి కలిగి ఉన్నటువంటి వారు కూడా అనేక మంది ఉన్నారు. ఎవరెవరు తపస్సంపన్నులై ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈశ్వరాంశ కలిగి ఉన్నట్లే. శివుడు గురు రూపమున వచ్చి చెప్పకున్న నవ్యతర భోగి శ్రీ సదానంద యోగి. ఇప్పుడు మహాత్ములు ఉన్నారంటే వారు హంస యొక్క ఆశ్రయం ద్వారా ధ్యాన మార్గంలో ప్రయాణం చేశారు. హంస యొక్క ఆశ్రయ స్థలమే ఈశ్వరుడు కదా. కూటస్థ అక్షర ఉచ్యతే. కూటస్థ అని చెప్పనంటే మహాకారణం గ్రాణస్థలం, అది ఈశ్వర స్థలము అన్నారు. జీవస్థలాలు 3 ఉన్నాయి. ఏవవి? ఆపో స్థలము, ఆకాశ స్థలము, అగ్ని స్థలం. ఈ 3 స్థలాలలో జీవుడు సంచారం కలిగి ఉంటాడు. స్థూల దేహంతో ఉన్నప్పుడు ఆ జీవుడికి విశ్వడు అన్నారు. సూక్ష్మదేహం ఆకాశ స్థలంలో ఉంటే తయ్యసుడు అని చెప్పి అన్నారు. అతడి కారణ దేహముతో ఉండి వ్యవహరించేవాడు ఉంటే అక్కడ ప్రాజ్ఞుడు అని చెప్పి అన్నారు. ఇట్లా జీవుడికి 3 పేర్లతో పిలువబడుతూ 3 స్థానాలలో ఉన్నాడు. కానీ ఈశ్వరుడు మాత్రము ఒక్క స్థానంలో మాత్రమే ఉన్నాడు. అదే గ్రాణ స్థలము, మహాకారణ స్థలము, హంస యొక్క సంచార స్థలములో ఈశ్వరుడు ఉన్నాడు. ఆ విధముగా ఉన్నటువంటి యొక్క ఈశ్వర సన్నిధిని ఎవరైతే ఆశ్రయించి ఉన్నారో అలాంటి తపో సంపన్నులు అక్కడ పూతా మద్భావం ఆగతా. రాబోయే శ్లోకాలలో ఇది కూడా ఉన్నది. పూతా పవిత్రులు అవుతారట. అనగా అవిద్యాదులను తొలగింపజేసుకున్నప్పుడు, మలిన సాత్వికమై ఉన్న అవిద్య అంతరించినప్పుడు శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి ప్రకృతి ఆవిర్భావం అవుతుంది. కాబట్టి ఆ శుద్ధ సాత్విక ప్రకృతి అనుసరించి వాళ్ళు ఈశ్వరులు. లక్ష్మణార్యులు ఈశ్వరుడు, అన్నయ్య తీర్థులు. ఇట్లాగా చూస్తే సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా, చిన్మయానంద, యాజ్ఞవల్కి, వశిష్ఠుడు, జమదగ్ని, ఇట్లా ఈ భూలోకములో సంచరించేటువంటి యొక్క ఈశ్వరులు. అందువల్లే గురుస్థానాన్ని ఈశ్వర స్థానముగా వాళ్ళని పూజ చేస్తూ ఉన్నాం. సాక్షాత్ ఈశ్వరుడిగా ఎందుకు చేస్తూ ఉన్నాం వాళ్ళ పూజ అని చెప్పనంటే వాళ్ళు తమ యొక్క ధ్యానము ద్వారా, నివృత్తి మార్గము ద్వారా సమస్త మాలిన్యాలు కడిగి వేసుకొని లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాహ, సమస్త కల్మషాలు తొలగింపజేసుకుని వాళ్ళు జీవత్వమును అధిగమించి ఈశ్వరత్వమును పొంది ఉన్న విధానము అది. అలాంటి ఈశ్వరత్వమును పొంది ఉన్నటువంటి వారికి మాత్రమే మరి గతము యొక్క సంబంధమై ఉన్నటువంటి జ్ఞానం వాళ్ళకి ఏర్పడుతుంది అని చెప్పని అంటారు. అటనే కొన్ని మహిమలు లాంటివి కూడా వాళ్ళకు వస్తాయి. మనం చూస్తూ ఉన్నాం. లోకంలో బ్రహ్మేంద్ర స్వాముల వారు, వేమన యోగి, షిరిడి సాయి, పుట్టపర్తి సాయి, అనేక మంది మహాత్ములు కొన్ని మహిమలు కూడా చేసినట్లుగా ఇవన్నీ కూడా మహిమలన్నీ కూడా ఈశ్వరుని యొక్క ఉపాధియకు మాయలో ఉండేటువంటివి అన్నమాట. అందువల్ల మరి ప్రకారంగా చూసినట్లయితే ఎట్లయితే ఈశ్వరుడు దివ్య దేహము కలిగి ఒక మంచి మరి ఆ దివ్యమైనటువంటి శక్తి కలిగి ఉన్నాడో ఆ ప్రకారముగా విశ్వంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈశ్వరాంశ కలిగి ఉన్నటువంటి దేవతామూర్తులు. ఈ లోకంలో తపస్సు యొక్క విధాయకంగా తన తపస్సు ద్వారా శుద్ధమై పవిత్రులై
ఈశ్వరాంశ పొంది ఉన్నటువంటి వారు కాబట్టి వాళ్లకు కూడా గత సంబంధమై ఉన్నటువంటి విషయాలు వాళ్ళకు గోచరించే అవకాశాలు లాంటివి ఉంటాయి. కనుక అహం వేద, నేను ఎరుగుదును అనేటువంటి మాట పరమాత్మ ఒక్కరే కాదు, ఈశ్వరుడు మన కృష్ణుడు, శివుడు, విష్ణువు, బ్రహ్మ ఇట్లాగా ఉన్నటువంటి అందరికీ కూడా ఈ విధముగా మరి ఆ తెలియబడేటువంటి ఈశ్వరాంశ కలిగి ఉన్నారు కాబట్టి తెలియబడే అవకాశం ఏర్పడుతుంది. అట్టి ఆ మహనీయ స్థితిని మహాత్ములు తపస్సు ద్వారా పొందారు కాబట్టి బహవః జ్ఞాన తపసా పూత మద్భావం ఆగతాః అని అంటుంది శాస్త్రం. నా యొక్క ఉనికిని పొందారు గనుక వారు చక్కగా దివ్యత్వములో ఉన్నటువంటి వారు. అలాంటి వారికి కూడా సర్వం వేద, వారికి కూడా తెలియబడే విధానం లాంటిది ఉంటుంది తప్ప లోకములో అవిద్యకు బద్ధులై, అజ్ఞానానికి బద్ధులై, కర్మవాసనలకు లోనై, ఇంద్రియాలకు లోనై నానా కర్మలు ఆచరిస్తూ ఆశ్రీ సంపత్తియగు ఆశ్రీ గుణాలను పునకించుకుని ఉన్నటువంటి యొక్క జీవులు తమస్సుతో, అజ్ఞానముతో, యొక్క మాలిన్యాలతో జీవించే జీవులకు మాత్రం అంటే దివ్యమై ఉన్నటువంటి యొక్క దృష్టి అనేది ప్రసాదించే విధానంగా మాత్రం ఉండదు. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాని అహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అహం తాని అహం వేద సర్వాణి సర్వాణి తాని సర్వాణి అహం వేద, నాకు తెలుస్తాయ్యా, త్వం నవేత్త, నీకు తెలియదు అనే మాటల్లో ఒకడు ఆ కర్మలకు బద్ధుడై ఉన్నటువంటి జీవుని యొక్క అంశమైతే మరొక అంశము ఈ కర్మలు దాటి, అవిద్యను దాటి, అజ్ఞానం దాటి, ఈ కారణదేహాన్ని దాటి, మాలిన్యములు దాటి ఈశ్వరత్వములో చేరి ఉన్నటువంటి అంశము. ఈశ్వరత్వంలో చేరి ఉన్నటువంటి వారికి ఈశ్వరులాగానే వాళ్ళకు కూడా కొన్ని దివ్య శక్తులు వస్తాయి, దివ్య జ్ఞానము వాళ్ళకు ఉంటుంది అనేటువంటి మాటగా మనం చెప్పుకోవాల్సి ఉన్నది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.